ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఫెడరల్ యాప్‌లో పర్సనల్ లోన్ ఎలా తీసుకోవాలో మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఫెడరల్ యాప్ అనేది ఓన్లీ పర్సనల్ లోన్ యాపే కాదు. ఇది గత 2, 3 ఇయర్స్ నుంచి జీరో బ్యాలెన్స్ అకౌంట్ అయితే ప్రొవైడ్ చేసింది చాలామందికి. ఇప్పుడు కూడా ప్రొవైడ్ చేస్తుంది జీరో బ్యాలెన్స్ అకౌంట్ చాలామందికి తెలుసు. అండ్ ఓన్లీ జీరో బ్యాలెన్స్ అకౌంటే కాకుండా ఇది క్రెడిట్ కార్డ్ సర్వీస్ స్టార్ట్ చేసింది. అండ్ అట్లాగే పర్సనల్ లోన్ సర్వీస్ అయితే స్టార్ట్ చేసింది. సో ఎలాంటి ఫేక్ అనేది ఉండదు. కంప్లీట్‌లీ జెన్యూన్. మీరు ప్రాపర్‌గా యూజ్ చేసుకొని ప్రాపర్‌గా ఆన్ టైమ్ పేమెంట్ చేసుకుంటే మీకు ఎలాంటి ఇష్యూస్ అనేది ఉండవు. సో ఇందులో లోన్ అనేది ఎలా అప్లై చేసుకోవాలో మీకు ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూపిస్తా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ బటన్ ఆన్‌లో పెట్టుకొని వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. నాకు సపోర్టివ్‌గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇందులో లోన్ అప్లై చేసుకోవడానికి నేను వీడియో డిస్క్రిప్షన్‌లో అఫీషియల్ లింక్ అయితే ప్రొవైడ్ చేశా. ఆ లింక్ పైన క్లిక్ చేయండి. మా లింక్ నుంచి అప్లై చేసుకుంటే మీకు ఒక బెనిఫిట్ ఏంటి అనంటే మీరు లోన్ అప్లికేషన్ ప్రాసెస్‌లో ఎక్కడైనా స్టక్ అయిపోయినా ఏమైనా ఎర్రర్ వచ్చినా గానీ మన నుంచి ట్రాక్ చేసి హెల్ప్ చేయనీకి అయితే ఉంటది. సో డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి. మీ నేము, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ వెరిఫై చేసుకోండి. మీ మంత్లీ ఇన్కమ్ గానీ, మీరుంటున్న ఏరియా, మీరేం వర్క్ చేస్తారో అవన్నీ డీటెయిల్స్ ఫిల్ చేసుకొని మీరు సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మీరు ఆ లోన్‌కి ఎలిజిబుల్ అయితేనే మీకు లింక్ అనేది జనరేట్ అవుతది వాట్సాప్‌కి. సో లింక్ జనరేట్ అయిన తర్వాత ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీరు ఫెడరల్ యాప్‌కి అయితే వెళ్ళిపోతారు. అక్కడ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ మీకు మీ మొబైల్ నెంబర్ అనేది అడుగుద్ది. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ మొబైల్ నెంబర్‌కి ఓటీపీ వస్తది. ఓటీపీ వెరిఫై చేసుకోండి. తర్వాత స్టెప్‌లో మీ ఈమెయిల్ ఐడీ అండ్ మీ నేమ్ అడుగుద్ది. మీ ఈమెయిల్ ఐడీ ఇచ్చేయండి. మీ నేమ్ ఆధార్ కార్డ్‌లో ఉన్న విధంగా ఇచ్చేయండి. అండ్ తర్వాత లొకేషన్ పర్మిషన్ గానీ, నోటిఫికేషన్ పర్మిషన్ గానీ అడుగుతది. ఆ పర్మిషన్స్ అన్నీ ఇచ్చేయండి. తర్వాత మీకు ఏ ప్రొడక్ట్ కావాలో సెలెక్ట్ చేసుకోమంటది. నేను ఇందాక చెప్పినట్లుగా మీకు ఫెడరల్ సేవింగ్స్ అకౌంట్ ఉంటది, క్రెడిట్ కార్డ్ ఉంటది, పర్సనల్ లోన్ ఉంటది కదా! సో ఈ వీడియోలో మనం పర్సనల్ లోన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఇన్‌స్టాంట్ లోన్స్ అని థర్డ్ ఆప్షన్ ఉంది కదా! దాన్ని క్లిక్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత కింద మరొకసారి గెట్ లోన్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి ఫస్ట్ బాక్స్‌లో. సెకండ్ బాక్స్‌లో మీ పాన్ కార్డ్‌లో ఉన్న విధంగా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి కింద కంటిన్యూ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ కింద స్వైప్ టు వెరిఫై పైన క్లిక్ చేయండి. తర్వాత మీ పాన్ కార్డ్ నుంచి మీ అడ్రస్ అనేది ఫెచ్ చేసుకుంటది. సో అడ్రస్ అనేది కరెక్ట్‌గా ఉందా లేదా ఒకసారి చూసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ ఎంప్లాయ్‌మెంట్ టైప్ మీరు సాలరీడా, సెల్ఫ్ ఎంప్లాయిడా, బిజినెసా, స్టూడెంటా ఇక్కడ ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. మీరు సాలరీడ్ పర్సన్ అయితే ఇక్కడ మీ కంపెనీ డీటెయిల్స్, వర్క్ ఈమెయిల్ ఐడీ, మీ మంత్లీ ఇన్కమ్ అడుగుద్ది. ఇన్ కేస్ మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ బిజినెస్ అనుకోండి, మీ బిజినెస్ నేము, ఎన్ని సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉంది అండ్ మీ బిజినెస్ ఈమెయిల్ ఐడీ అంటే మీ ఈమెయిల్ ఐడీ ఇచ్చేయండి. మీ మంత్లీ ఇన్కమ్ ఎంత ఉంటదో అవన్నీ ఫిల్ చేసుకోండి. సో మీ ఎంప్లాయ్‌మెంట్‌ని బట్టి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా డీటెయిల్స్ అయితే అడుగుద్ది. సో ఆ డీటెయిల్స్ ఫిల్ చేసి కింద రివ్యూ అప్లికేషన్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు లోన్ గనక మీ సిబిల్ స్కోర్ అవన్నీ మ్యాచ్ అయ్యి అన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియా అంతా మ్యాచ్ అయ్యి ఎలిజిబుల్ అయ్యారనుకోండి, ఇక్కడ మీకు కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నట్టుగా మీకు ఒక లోన్ లిమిట్ అయితే వస్తది. సో ఆ లోన్ లిమిట్ వచ్చిన తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్‌కి కంటిన్యూ పైన క్లిక్ చేసినట్లయితే మీరు మీకు కావాల్సినంత లోన్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్‌గా మీకు ఒక 2,00,000 లోన్ వచ్చింది. బట్ మీకు 2,00,000 అనేది అవసరం లేదు. 1,00,000 సరిపోద్ది అనుకుంటే 1,00,000 అనేది ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో 1,00,000 అడ్జస్ట్ చేసుకుంటే మీకు అక్కడ ఇంట్రెస్ట్ రేట్ ఎంత పడతది, ఫీజ్ అండ్ జీఎస్టీ ఎంత పడతది అండ్ టెన్యూర్స్ ఎన్ని మంత్స్ మీరు పెట్టుకోవాలి ఈఎంఐస్ అనేది. సో అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. అవన్నీ సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత మీరు మంత్లీ ఎంత ఈఎంఐ పే చేయాలో కూడా ఇక్కడ యువర్ ఈఎంఐ విల్ బి అని చెప్పేసి చూపిస్తది. అదంతా ఒకసారి చూసుకోండి. కింద ఐ అగ్రీ బాక్సెస్ ఉంటాయి. అవి టిక్ చేయండి. టిక్ చేసి కంటిన్యూ టు సీకేవైసీ పైన క్లిక్ చేయండి. సో మీరు సీకేవైసీ అయితే చేసుకోవాల్సి ఉంటది. సో నెక్స్ట్ స్టెప్‌లో లెట్స్ వెరిఫై యువర్ ఐడెంటిటీ అంటే కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ ఆధార్ నంబర్‌ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటది. సో ఇక్కడ మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి వెరిఫై ఐడెంటిటీ పైన క్లిక్ చేయండి. తర్వాత మీరు ఒక సెల్ఫీ వీడియో అయితే రికార్డ్ చేయాల్సి ఉంటది. మీకు స్క్రీన్ పైన కొన్ని నంబర్ చూపిస్తారు. ఆ నంబర్‌ని మీరు చెప్తే మీకు వీడియో అయితే రికార్డ్ అవుతుంది. సో ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. కంటిన్యూ పైన క్లిక్ చేస్తే మీరు కెమెరా పర్మిషన్స్ యాక్సెప్ట్ చేసేస్తే కెమెరా ఓపెన్ అవుద్ది, ఫ్రంట్ కెమెరా. సో అక్కడ మీకు స్క్రీన్ పైన కొన్ని నంబర్లు డిస్‌ప్లే అవుతాయి. సో ఆ నంబర్స్ అనేది అక్కడ చెప్పండి వీడియో రికార్డ్ చేస్తూ. సో ఆ సీకేవైసీ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీ లోన్ అనేది ఏ బ్యాంకుకి పడాలో ఆ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీ బ్యాంక్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ అండ్ బ్యాంక్ నేము అండ్ అకౌంట్ నంబరు అండ్ అకౌంట్ హోల్డర్ అంటే మీ నేము కంప్లీట్‌గా ఎట్లా ఉంటుందో బ్యాంక్ అకౌంట్‌లో అట్లా ఎంటర్ చేసేసి కన్ఫర్మ్ అకౌంట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి. అండ్ ఇప్పుడు మీరు ఆటో పే అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటది అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత. ఆటో పే అంటే మీరు లోన్ తీసుకున్న తర్వాత మంత్లీ మీ అకౌంట్‌లో నుంచి ఇంత ఈఎంఐ కట్ అవ్వాలి అని అంటే మీ అకౌంట్ అనేది లింక్ అవ్వాలి కదా! సో దాన్ని ఆటో పే అంటారు. సో ఆటో ఈఎంఐ అనేది సెటప్ చేసుకోండి. సో ఆటో ఈఎంఐ సెటప్ అనేది మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసుకోవచ్చు. మీ అకౌంట్‌కి సంబంధించిన డెబిట్ కార్డ్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఇందాక ఏ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇచ్చారో ఆ బ్యాంక్‌కి సంబంధించిన నెట్ బ్యాంకింగ్ గాని, ఆ బ్యాంక్‌కి సంబంధించిన డెబిట్ కార్డ్ డీటెయిల్స్ గాని ఇచ్చేసి మీరు ఆటో డెబిట్ ఫెసిలిటీ అయితే మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు. సో ఆటో డెబిట్ ఫెసిలిటీ అనేది నేను స్క్రీన్ పైన చూపించనీకి ఉండదు మీకు. ఎందుకనంటే అది స్క్రీన్ రికార్డ్ చేయడానికైతే అలో చేయట్లేదు. కాబట్టి మీకు ఆటో డెబిట్‌లో ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఇక్కడ కనబడుతున్న మెయిల్‌కి మెయిల్ చేయండి ఎమర్జెన్సీ ప్రాబ్లమ్ ఉంటే. సో మన నుంచి మీకు రిప్లై వస్తది. ఆటో డెబిట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత
మీకు యువర్ లోన్ ఈజ్ కంప్లీటెడ్ అని చెప్పేసి ఈ విధంగా పాపప్ అయితే వస్తది. సో, ఇక్కడ డన్ పైన క్లిక్ చేశారంటే మీకు అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోద్ది. సో, ఈ విధంగా మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఈసైన్ అవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత వితిన్ 24-48 అవర్స్ లోపు మీకు లోన్ అమౌంట్ అయితే మీ అకౌంట్‌లోకి క్రెడిట్ అయిద్ది. సో, ఈ విధంగా మీరు ఫీ ఫెడరల్ యాప్‌లో మీరు పర్సనల్ లోన్ అయితే తీసుకోవచ్చు. సో, ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ వీడియో. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఇన్ కేస్ ఎవరికైనా ఇందులో రిజెక్ట్ అయిందనుకోండి లోను, ఇది ఒక బ్యాంక్ రిలేటెడ్ యాప్ కాబట్టి జెన్యూన్ యాప్ కాబట్టి ఎవరి క్రైటీరియా ఎలిజిబిలిటీ క్రైటీరియాని మ్యాచ్ గాక రిజెక్ట్ అవుతే నేను ఆల్రెడీ మన ఛానల్‌లో క్రెడిట్ బీ మనీ వీవ్ లోన్‌కి ఎలా అప్లై చేసుకోవాలో కూడా వీడియో చేశా. సో, అందులో సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్న వాళ్ళకి కూడా కొంచెం మందికి అప్రూవల్ వస్తుంది. సో, వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తా. వాటికి కూడా అప్లై చేసుకోండి. సో, ఇన్ కేస్ ఇందులో రిజెక్ట్ అయితే అందులో అప్రూవల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటాయి. సో, మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.